ఇవాళ ఆదివారం కదా చికెన్ తీసుకొస్తావా, చికెన్ పకోడీ చేస్తాను అన్నాను. ఒక అర్ధ కేజీ తీసుకొనిరా, ఇద్దరమే కదా ఉండిందంటే, ఆహా ఏంటమ్మా నీకు ఒక్కదానికైనా తినాలనిపించేది, నాకు కూడా తినాలనిపిస్తుంది అని చెప్పి కేజీ తీసుకొని వచ్చినాడు. కానీ మనం ఏం చేస్తాం ఆడవాళ్ళము, నేనైతే మాత్రం సగం తీసి ఫ్రిడ్జ్లో దాచిపెడతాను, సగంతో మాత్రమే ఇలా కూర కానీ పకోడీ కానీ చేస్తానన్నమాట. సగం తీసి సగంతోటికి ఈ పకోడీ అనేది చేస్తున్నాను. అందులో చికెన్ను బాగా కడిగి పెట్టుకొని ఉప్పు, కారము, పసుపు, దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు అన్నీ దంచి పెట్టుకున్న పొడిని కూడా వేసి, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ బియ్యం పిండి వేసి, అందులో కొత్తిమీర, కరివేపాకు మరియు ఒక చెక్క నిమ్మ దబ్బను కూడా పిండుకొని ఒక గంట పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినానండి. సూపర్గా అంటే సూపర్గా వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగా అదిరిపోయిందనమాట. ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టండి. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ ఏది తెచ్చినా కానీ నేను కొంచెమైనా కానీ ఫ్రిడ్జ్లో తీసి పెడతాను. ఎందుకంటే అంతా ఒకటే రోజు తినే కంటే కొంచెం మరుస రోజు ఎప్పుడన్నా తినొచ్చు కదా. ఎప్పుడు ఒకే రోజే అంతా ఒకే రోజే ఎందుకు తినాలని ఇలా పక్కకి తీసి పెడుతుంటాను. అవును, ఈ అలవాటు మీకు కూడా ఉంది, నాకు ఒక్కదానికైనా మీకు కూడా ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. అందులోని ఇక మా వారు ఎప్పుడైతే నేను చెప్పినట్టు తీసుకొచ్చినారు కనుక, నేను పావు కేజీ అర్ధ కేజీ తెప్పితే ఆయన డబుల్ క్వాంటిటీ తెస్తాడు. నేను పావు కేజీ చెప్తే అర్ధ కేజీ అయితే కేజీ, ఇలా డబుల్ క్వాంటిటీలో తెస్తే ఇంకా తీసి ఫ్రిడ్జ్లో పెట్టాక నేను ఎక్కడ అంతా చేసి వేస్ట్ చేసేది అని చెప్పి ఫ్రిడ్జ్లో దాచిపెడతానమాట. ఇక చికెన్ గురించి చికెన్ లవర్స్కే తెలుసండోయ్. ఆ చికెన్ చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. అవును, ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏంది చికెనా, మటనా, ఫిషా? ఏం చేసినారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఏంటక్కో నీ చికెన్ పకోడీ ప్రాసెస్ ఎక్కడికి వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోయినావు అంటావా? ఎక్కడికి లేదండి, ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసినాను, అందుకే అంతవరకు మాట్లాడినాను అనమాట మీతోటికే. ఇక ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి ఓ పక్కన కడాయిలో నూనె పెట్టుకొని వేడి చేసుకున్నాను. ఆ తర్వాత ఈ ముక్కలను అయితే వేసుకుంటున్నానండి. చాలా త్వరగానే ఉడికిపోతాయి అన్నమాట. మా ఇంట్లో అయితే ఈ చికెన్ అన్న, కూర అన్న, పకోడీ అన్న చాలా ఇష్టము, అందరికి ఇష్టం. పిల్లల కాడ నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారనమాట. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ నాకు ఎటువంటి లోపం జరగకుండా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. మీరు కూడా ధైర్యం చేసి ఫస్ట్ టైం అయినా చేసేయచ్చు ఇవన్నీ వేసుకొని. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే అన్ని వాయిలు అలాగే వేయించుకుంటున్నాను. నూనె కూడా ఎర్రగా అయిందంటే మా కారం ఎంత ఎర్రగా ఉందో మీరు గమనించవచ్చు. అసలు దానిలో రంగు అనేది వేయలేదు కదా, అయినా కానీ ఎంత బాగా వచ్చినాయి చూడు. దానిలోకి నంచుకోవడానికి అయితే మిరపకాయలు కూడా అలా వేపుకున్నాను. ఇక అస్సలైనది ఆనియన్, ఇది అస్సలు చికెన్లో లేకుంటే అస్సలు ముక్కనే దిగదు కదండి నోట్లోకి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో చికెన్ పకోడీ చేసి ఇంట్లో వాళ్ళందరితో ఆహా అనిపించేలా చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, నాకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. థ్యాంక్ యూ.